చిల్లరగా ఉండి ఒక బెట్టింగ్ ఆడి డబ్బులు గెలుచుకొని లైఫ్లో సఫర్ అయ్యి క్లైమాక్స్లో మనకు చెప్తాడు, అమ్మ నాకు 20,000 లక్ష చేస్తా అని. సో అప్పుడు అల్లు అర్జున్ ఏం చెప్తాడు, అవన్నీ స్టార్టింగ్లో బాగానే ఉంటాయి, అనుభవంతో చెప్తున్నా, చక్కగా పని చేసుకో, బిజినెస్ చేసుకో అని చెప్తాడు. సో రియల్ లైఫ్ అదే, స్టార్టింగ్లో డబ్బులు వస్తాయి కానీ తర్వాత లైఫ్ పోతుంది, వయసు ఏజ్ అన్నీ పోతాయి. సో ఆ సినిమాలో అది ఒకటి మంచి మెసేజ్ ఉంటుంది. నాకు డైలాగ్ కూడా చాలా ఇష్టం ఆ సినిమాలో. ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ వినే తాగద్దు పోతారు అన్నప్పుడు నాలోంటోని గెలకద్దు చస్తారు అని చెప్పకపోతే ఎలా. సో ఈ డైలాగ్ వేరే లెవెల్లో ఉంటుంది. అది త్రివిక్రమ్ మ్యానరిజం, త్రివిక్రమ్ రైటింగ్ స్కిల్స్. సో ఆ తర్వాత దొంగ గెటప్ బాగానే ఉంటుంది, బ్రహ్మానందంది సూపర్ ఉంటుంది. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది కామెడీ. సో ఆ బస్సులో సీన్ అయితే ఎంఎస్ నారాయణ అండ్ రాజేంద్ర ప్రసాద్ సీన్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. చంపేస్తారు ఆ పిల్లాన్ని. సో అది వేరే డైలాగ్, అది త్రివిక్రమ్ రాయలేదట, స్పాంటేనియస్గా అది రాజేంద్ర ప్రసాద్ డైరెక్ట్గా చెప్పాడట. ఏదైనా కొత్తగా చెప్పానంటే పిల్లాన్ని